నూరైనా మూసి ప్రక్షాళన. నిన్న యాదాద్రి జిల్లా ఆలేరులో బహిరంగ సభ జరిగింది. అక్కడ ఈ గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించిన పనులు, అభివృద్ధి కొన్ని పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. అక్కడ జరిగిన బహిరంగ సభలో నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. 6 నూరైనా మూసి ప్రక్షాళన, ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప. కేసీఆర్ ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పు. కేసీఆర్ ముందు నీ బిడ్డ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పు. నోటీస్ ఇస్తే విచారణకు రాకుండా మా పైన విమర్శల? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. గంధమల్ల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. ఆనాడు నన్ను అకారణంగా జైల్లో పెట్టారు, అనవసర విమర్శలు చేశారు, కేసీఆర్ను పడగొడతానని తొడగొట్టి చెప్పా. ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా, ఇంతకంటే ఇంకేం కావాలి? నాకు వేరే కోరికలు లేవు. దేశంలోనే ఆదర్శవంతంగా తెలంగాణను తీర్చిదిద్దడం తప్ప అది నా కర్తవ్యం. మా ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు ఆశీర్వదించండి. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా $1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. న్యూయార్క్, టోక్యో వంటి ప్రాంతాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. మీరిచ్చే శక్తితో RRR భారత్ ఫ్యూచర్ సిటీని సైతం నిర్మిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు? కేసీఆర్ను పడగొడతాను అని తొడగొట్టి చెప్పినా ఇవాళ ముఖ్యమంత్రిగా మీ ముందున్నా. దయచేసి ఎవ్వరికి క్రెడిట్ దక్కదండి, మీరు ఈ ఆపండి దయచేసి. కేసీఆర్ను పడగొట్టిన క్రెడిట్ తెలంగాణ ప్రజలదే. అందులో కాంగ్రెస్ పాత్ర కానీ, ఎక్కడో దగ్గర రేవంత్ రెడ్డి పాత్ర ఎంతో కొంత పర్సంటేజ్ ఉండొచ్చు ఏమో. మీరు మాట్లాడిన మాటలు, మీ అగ్రెసివ్ స్పీచెస్ కొంత మిమ్మల్ని లీడర్గా ప్రజలు చూసి ఉండొచ్చు. కానీ నేనే పడగొట్టినా, నేనే తొడగొట్టినా, కేసీఆర్ను చీల్చేసినా, కింద పడేసిన అంటే అది ఉత్తదే. అది ఎంతోమంది దాదాపు ఒక 200 పేర్లు తీయొచ్చు. వాళ్ళంతా దాదాపు 6-7 సంవత్సరాలుగా కొట్లాడి మాట్లాడి ప్రజల్ని కొంత చైతన్యపరిచి ఈ కేసీఆర్ ఓడిపోవడానికి కారణమైనారు. మీ ఒక్కరి పాత్రనే నేనే చేసిన అంటే అది కాదు. అది 10 ఏళ్ళు దోచుకు తిన్న రాబందులు మమ్మల్ని ప్రశ్నిస్తాయట. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కమిషన్ నోటీసులు ఇస్తే విచారణకు హాజరై జవాబు చెప్పాల్సింది పోయి మా పైన విమర్శలు చేస్తున్నారు. గంధమల్ల రిజర్వాయర్కు నీళ్లెలా ఇస్తారని ఓ పెద్ద మనిషి ప్రశ్నిస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి, మిడ్మానేరు వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టిన మాకు గంధమల్లకు నీళ్లు ఎలా ఇవ్వాలో తెలియదా? 6 నూరైనా ఆ రిజర్వాయర్ను పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. 6 నూరైనా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామంలో సుమారు 1051 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే 9 అభివృద్ధి పనులకు సంబంధించి ఒకే చోట ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాలు ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బానే ఉన్నది. కానీ ఇదే గంధమల్ల రిజర్వాయర్ వీటికి సంబంధించిన దాంట్లో నిర్వాసితులు చాలా మంది ఉన్నారు, బాధితులు వాళ్ళంతా. మరి ఆ నిర్వాసితులు మీరు అక్కడ ఎంత ఘోరంగా ఉంటుందంటే, అక్కడ ఆ ఆందోళనలో భాగంగా అక్కడ పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు. ఏది కేసీఆర్ హయాంలో. వాళ్ళ కనీస పరిహారం కూడా ఇంతవరకు రాలేదు. మరి దాని గురించి ఆలోచించండి. ఇదే గంధమల్ల రిజర్వాయర్కి లింక్ అయినటువంటి కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఈ లింక్ అంతా కూడా పెద్ద ఎత్తున అవినీతిలో కూరుకుపోయినాయి. ఇప్పుడు మీరు వెళ్ళిన గంధమల్ల రిజర్వాయర్ కూడా నేను అనుకోవడం, ఆయన ఎవరు, ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రాడు ఇక్కడ కాంట్రాక్టర్. ఆయన చేసిన అరాచకం అంతా ఇంత కాదు, అక్కడ రైతులని బెదిరించిండు. మరి ఇట్లాంటి కాంట్రాక్టులు కేసీఆర్ ఇచ్చిండు, మరి మీరెందుకు కొనసాగిస్తున్నారు? దయచేసి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది. అండ్ దాంతోపాటు ఇంకా ఆయన చేసిన వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అట. దయ్యాల రాజ్య సమితితో ప్రమాదం. అప్పట్లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకి సెషన్స్ కోర్టు నోటీస్ ఇస్తే కోర్టు ముందు ఆయన హాజరయ్యారు. నువ్వు అంతకంటే గొప్పోడివా? గతంలో నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా, ఆ కుర్చీలో కూర్చున్నా, పట్టుబట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నా. కొరివి దయ్యాలొచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలి. ఒక్క నోటీస్కే కేసీఆర్ ఆగమాగం అవుతుండు. నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా, మూసి పునరుజ్జీవం చేసి తీరుతాం. నన్ను పడగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు 10 ఏళ్ళు అధికారం ఇవ్వాలి. టీటీడీ తరహాలో వైటీడీఏ పాలక వర్గం. యాదగిరిగుట్టలో యూనివర్సిటీ, గొప్ప విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాం. స్వామివారికి అపచారం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 1051 కోట్ల పనులకు శ్రీకారం. యాదగిరిగుట్ట పోయిరు కదా, నేను తొడగొట్టినా పడగొట్టినా అని మీరు మాట్లాడుతున్నారు కదా. అదే యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములని కల్వకుంట్ల కుటుంబం చెరబట్టింది. మరి మీరు రియల్ ఎస్టేట్ బాగా తెలిసిన వాళ్ళు కదా, ఆ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనే కదా. దయచేసి అడగండి, అక్కడ జరిగిన రియల్ ఎస్టేట్ స్కామ్ల గురించి మాట్లాడండి.
మాట్లాడండి. స్పెక్ట్రా కుంభకోణం పెద్ద ఎత్తున కొన్ని వేలాది మంది బాధితులు ఇవాళ ఆ స్పెక్ట్రా ఆఫీస్ ఎల్బీ నగర్లో ఉంటుంది, అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారు. మరి ఆ బాధితుల కోసం మాట్లాడిన ఆ బాధితుల సమస్యను తీర్చండి. ఒక ప్లాట్కి 10 మందికి చూపించి 10 మందికి రిజిస్ట్రేషన్లు చేసి జనం నోట్లో మట్టి కొట్టిరు దుర్మార్గులు. అక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన భూములు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నాయి బినామీల పేర్లతో. ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేసి సామాన్యుడికి అందనంత ఎత్తులో అక్కడ రేట్లు ఉన్నాయి. మరి వాటి సంగతి కూడా తేల్చండి. అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది యాదగిరి గుట్ట కడుతున్నా, యాదాద్రి కడుతున్నా అన్న పేరుతో దాని పేరు మార్చి ఆగమాగం చేసి, గుడినంత అటు ఇటు చేసి ఆగమాగం చేసి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు. జనానికి ఒక కలర్ఫుల్ సినిమా చూపించి. నేను చెప్పిన ఒక ఓన్లీ స్పెక్ట్రా కాదు, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు మాఫియా పెద్ద ఎత్తున అక్కడ ఆగం చేసిన జనాన్ని. మరి దాని గురించి కూడా మాట్లాడాలి, మీరు యాక్షన్లోకి దిగాలి. అప్పుడు ప్రజలకు న్యాయం చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ దయ్యాల రాజ్య సమితి అంటాడు. ఎందుకంటే కవిత అన్నది కదా, కేసీఆర్ దేవుడు అయితే ఆయన చుట్టూ దయ్యాలు చేరినాయి అని. ఫస్ట్ నువ్వు నీ బిడ్డకు సమాధానం చెప్పాయా అని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. ఆయన ఏడ సమాధానం చెప్తావు, ఎల్లెలకలం అన్నాడు. మరి అది ఏం చేస్తున్నావు ఏం కథో ఎవరికి తెలియదు. అది ఎటోడేవాడు ఇప్పట్లో వచ్చేటట్టు అయితే కనబడతలేదు. ఎందుకంటే చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఆయన కూతురు చేసిన పనికి.